మత్తు పదార్థాలపై పోరాటానికి చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా ఉంటుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మలయాళ సినీ ఇండస్ట్రీస్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తీసుకురావాలని దిల్ రాజు సూచించారు. మత్తు పదార్థాలకు యువత ఎప్పుడు దూరంగా ఉంటారో అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. పాఠశాలల వద్ద ఐస్ క్రీంలలో డ్రగ్స్ ని కలిపి విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఎంతో కలిచివేశాయని నటుడు రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలకు యువత బానిసలుగా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు అభినందించారు. నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరు ఓటు తీసుకుంటే ప్రతి కుటుంబంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. ఇది అవసరం. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. మన అందరం ఓటు తీసుకొని చేయగలిగినప్పుడు ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్, chase success, chase money, chase ambition. Chase these highs and the society will respect you. You will do very well. So chase the success. That's all I have to say. Lots of love. Thank you all. Lots of love from me. Thank you. Bye. కొన్ని స్కూల్స్ బయట సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్ లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే అసలు ఇంత డీప్ గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. చాలా షాకింగ్ ఉంది, చాలా బాధేసింది. వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. Government has been fantastic. On this occasion I'll only say yes to sports, say no to drugs. It's very important. మనకి పెద్ద వాళ్ళు మీరు స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు. వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ నిజం జీవితంలో ఎవరూ అది చేయరు. మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్.